శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి ఇంచుమించుగా 12వ తారీఖు వరకు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి బుధుల సంచారం చాలా వరకు జాతకుడికి అధికారుల వల్ల ఎక్కువ ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో అధిక శ్రమ వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా సమయం వృధా అవుతుంది. అనవసర ప్రయాణాలు, అనవసర ప్రసంగాలు, బంధువులతో విరోధాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నెల 12వ తారీఖు వరకు కూడా ముఖ్యమైనటువంటి విషయాలు, వ్యాపారపరమైన విషయాలు, కొత్త నిర్ణయాలు వాయిదా వేసుకుంటే మంచిది. అయితే విద్యార్థులకి కొంతవరకు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి విషయాలు కొంతమంది పరిశోధకులకి, రీసెర్చ్ చేస్తున్న వారికి కొంతవరకు తెలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకా రవి భగవానుడు ఈ ఫిబ్రవరి 12వ తారీఖున భాగ్యస్థానంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే విదేశంలో దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు మీ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీరు వారసత్వంగా మీ పెద్దవారు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ, లేదంటే వాళ్ళు వృత్తి అక్కడ అంటే ఏదైనా డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు డాక్టర్గా ఎంటర్ అవ్వడం, ఏదైనా కమర్షియల్గా బిజినెస్ చేస్తుంటే మీరు కొత్తగా ఆ బిజినెస్లోకి తండ్రి గారికి సహకారంగా వెళ్ళే వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలిస్తుంది. లేదా మీరు కొత్తగా పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మీరు టేకప్ చేసి స్వతంత్రంగా మీరు వ్యాపారాన్ని నడిపే విధంగా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతుంటుంది. అలాగే మీకు వారసత్వంగా అటు ప్రభుత్వ పదవి కానీ, రాజకీయ పదవి కానీ రావాల్సి ఉంటే ఈ సమయంలో మీకు అటువంటి కొత్త నూతన పదవి, అధికార హోదాతో కలిగి ఉన్నది వచ్చే అవకాశం ఉన్నది. ఇక అదే విద్యార్థులకైతే అటు విదేశంలో ఉన్నత విద్య అభ్యసించడం కొరకు, ఉన్నత విద్య చదువుకోవడానికి దూర ప్రాంతం వెళ్తున్నటువంటి విద్యార్థులకి చాలా వరకు మరి మీ యొక్క లైన్ క్లియర్ అవుతుంది. కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అలాగే విదేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు అక్కడ ఉన్నటువంటి వారి నిరుద్యోగ సమస్య పరిష్కారమై చాలా వరకు కొత్త ఉద్యోగాల్లో, చెప్పుకోదగ్గ ఉద్యోగాల్లో చేరే వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించడం జరుగుతుంది. అంటే ఎక్కువగా ఈ మిథున రాశి, మిథున లగ్నంలో జన్మించిన వారు పుట్టిన ప్రాంతంలో, సొంత ప్రాంతంలో పెద్దగా వారి యొక్క అభివృద్ధి రాదు. వాళ్ళు ఏదైనా దూర ప్రాంతమో విదేశం వెళ్ళినప్పుడు అక్కడ వారి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రారంభంలో వారు ఎంత ధనం సంపాదించినా పెద్దగా మిగలకపోయినా నెమ్మదిగా వాళ్ళ యొక్క ఆదాయం పెంచుకొని అక్కడ బాగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ ఈ విధంగా విదేశాల్లో దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇంచుమించుగా మనకి ఈ ఫిబ్రవరి నెల ద్వితీయార్థంలో మరి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ మారడానికి కూడా మీకు దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు కొంతకాలంగా వ్యయస్థానంలో వక్ర గమనంలో ఉంటూ ఇదే ఫిబ్రవరి 4వ తారీఖున రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దీని కారణం వల్ల మీకేమవుతుందంటే కొంతకాలంగా మీరు ఏదైనా వేరే చోట ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని రోజుల పాటు తర్వాత చెప్తామని వాయిదా వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫిబ్రవరి 4 తర్వాత మీకు కన్ఫర్మ్గా ఏదైనా కొత్త ఉద్యోగం 99% రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ రావడం అంటూ జరిగితే మీరు ఉన్న ప్లేస్లోనే కాకుండా వేరే కొంత దూర ప్రాంతంలో కొత్త ఉద్యోగంలో ప్రవేశించడానికి కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం మీ మీద ఫిబ్రవరి 4 తర్వాత ఉండబోతుంది. ఇక మనకి రాశి అందే ఈ నెలంతా కూడా వక్రగమనంలో సంచరిస్తున్నటువంటి కుజ భగవానుడు చాలా తొందరపాటు స్వభావాన్ని కలిగిస్తుంటాడు. ఏ విషయాన్ని కూడా ఆలస్యం చేయకుండా ఎంబటినే చేయాలనేటువంటి ఆలోచన. ఒకవేళ అప్పు ఎవరికైనా ధనం ఇవ్వాలన్నా ఎంబటినే ఏదో విధంగా దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తారు. అలాగే మనకి రావాల్సి ఉన్న వెంటనే వసూలు చేయడం జరుగుతూ ఉంటారు. కాబట్టి ఏదైనా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది తప్ప మరి ఏదైనా ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవారు, అలాగే వాహనాలు వేగంగా నడుపుతున్నవారు చాలా వరకు ఈ సమయంలో జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఓవరాల్గా
అలాగే మీరు ఈ సమయంలో ఏదైనా కొత్త గృహం కొనుక్కునే ప్రయత్నాలు చేస్తే మరి ఫిబ్రవరి 4 తర్వాత మీరు కొత్త గృహం కొనుక్కోవడం కానీ వేరే గృహంలోకి మారడానికి కానీ ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది. సాధారణంగా మన రాశి ఫలితాలు ఫాలో అవుతున్న వారికి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీరు నివసిస్తున్నటువంటి గృహం తాలూకా వాస్తు ప్రభావం కూడా చాలా వరకు ఈ మీ యొక్క నష్టాలు లాభాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మీ గృహంలో వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి, ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదనుకున్నప్పుడు మీ గృహంలో వాయువ్య భాగంలో దోషం ఉందేమో గమనించండి. ఆ దోషం సరి చేసుకోవడం వల్ల మరి వివాహాలు తొందరగా జరుగుతాయి. ఇక మీ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు, వాళ్ళు ఊరిక ఖాళీగా కాలక్షేపం చేస్తున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈశాన్య భాగంలో దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈశాన్య భాగంలో దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీ యొక్క ముఖ్యంగా మగపిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆగ్నేయ దోషం అన్నది చాలా ప్రమాదకరంగా అది మొత్తం కుటుంబాన్నే స్ట్రగుల్ పెడతా ఉంటుంది. అంటే చిన్నవారు పెద్దవారిని డామినేట్ చేయడం, ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని అంటే భర్త ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవడం వల్ల ధనాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆగ్నేయ దోషం వల్ల ఆ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఆసరాగా తీసుకొని భర్త వేరే కారణాలతో వేరే ప్రయత్నాల ద్వారా తన అవసరాలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఆడపిల్లలు తరచూ పుట్టింట్లోనే స్టే చేసి పుట్టింటి మీద పెత్తనం చేయడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆగ్నేయ దోషాన్ని కూడా సరి చేసుకోవడం మంచిది. సాధారణంగా గ్రహ దశలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహ దశలు అంటే ముఖ్యంగా రవి దశ జరుగుతున్నప్పుడు ఆ యజమానికి ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తూర్పు భాగాన్ని కూడా సరి చేసుకుంటే ఆ యజమాని పలుకుబడి పెరుగుతుంది, ఇంటి మీద పెత్తనం సాధిస్తారు, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదే శుక్ర మహాదశ జరుగుతున్నప్పుడు స్త్రీలకి అనారోగ్య సమస్యలు, ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం, లగ్జరీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆగ్నేయ భాగాన్ని సరి చేసుకుంటే శుక్రదశ యోగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా కేవలం మన గోచారాన్ని పట్టుకొని దాని మీదే కాకుండా మనకి జరిగే దశలు, అలాగే మనం నివసిస్తున్నటువంటి గృహం, మనకు ఉన్నటువంటి ఇతర స్థిరాస్తుల యొక్క ప్రభావం కూడా మానవుడి యొక్క జీవితం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలికంగా ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవటం లేనప్పుడు అటు జాతకాన్ని అటు గోచారాన్నితో పాటు మనం నివసిస్తున్నటువంటి గృహాన్ని కూడా సరి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.